ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనే ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఎవరెవరైతే ఆస్తి పన్ను బకాయిలు ఏదైతే పేరుకొని పోయినాయో వారు గనక ఈ రాబోయేటటువంటి 2-3 వారాల సమయంలో అంటే మార్చి 31కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతోంది కాబట్టి ఎవరైతే ఆస్తి పన్నులు కనుక పే చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారు కేవలం ఆస్తి పన్ను పే చేస్తే మాత్రమే సరిపోతుంది. దాని మీద అక్యుములేట్ అయినటువంటి వడ్డీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మాఫీ చేస్తున్నాం అనేటటువంటి మాట చెప్పారు. సో నార్మల్గా ఎప్పుడు కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పేరుకొని పోయినటువంటి బకాయిల్ని రికవర్ చేసేటటువంటి ప్రాసెస్లో అక్కడక్కడ కొంత డిస్కౌంట్లు ఇవ్వటం అనేటటువంటిది మనం చూసాం. సో దానిలోనే ఒక అడుగు ముందుకు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వడ్డీని మొత్తానికి మాఫీ చేయటమే కాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైనా వడ్డీతో కనుక పే చేస్తే ఆ వడ్డీని వచ్చే సంవత్సరంలో అంటే రిఫండ్ చేయకపోయినా కూడా వచ్చే సంవత్సరంలో వారు పే చేసేటటువంటి ఆస్తి పన్నులో దాన్ని మినహాయించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం అనేటటువంటి మాట కూడా చెప్పారు. సో దాని ప్రకారం ఇవాళ కనుక మనం చూస్తే ముఖ్యంగా రాష్ట్రాలకు వచ్చేటటువంటి ఆదాయంలో ఆస్తి పన్ను అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఆదాయం. రిజిస్ట్రేషన్ ద్వారా సంపాదించేటటువంటి డబ్బు కానీ లేదా పెట్రోల్ మీద లిక్కర్ మీద వచ్చేటటువంటి ఆదాయాలు కానీ ఎంటర్టైన్ మీద వచ్చేటటువంటి ట్యాక్సులు కానీ వాటితో పాటుగా ఆస్తి పన్ను అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మనం తప్పనిసరిగా చెప్పాలి. అంచేత రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయాలను పెంచుకునేటటువంటి ప్రాసెస్లో వారు పెట్టేటటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఖర్చు కానీ లేదా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి పద్ధతుల్లో కానీ లేదా వారికి అయ్యేటటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఉద్యోగస్తుల జీతాలు కానీ వారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కనుక సత్వరమే కనుక కావాలి అని అంటే ఇటువంటి బకాయిల్ని రికవర్ చేయాల్సినటువంటి అత్యవసరం ఉంది. ఎవరైనప్పటికీ కూడా ట్యాక్స్ అనేటటువంటిది పే చేయటం అనేటటువంటిది ఇది మనందరి యొక్క బాధ్యత. సో ట్యాక్స్ పేమెంట్ అనేటటువంటిది తప్పనిసరిగా రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ వారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రాసెస్లో తోడ్పడేటటువంటి అంశంగా తప్పనిసరిగా మనం భావించాలి. సో ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ చేసినటువంటి కొన్ని గైడ్లైన్స్ కనుక మనం చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి విధంగా 18 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్ట్రాగా ఈ సంవత్సరం యాడ్ అయినారు అనేటటువంటి మాట చెప్పారు. అంటే ఇన్కమ్ అనేటటువంటిది పెరిగినటువంటి సందర్భంలో మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం దాని ద్వారా కొంత ట్యాక్స్ని పేమెంట్ చేయటం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఎక్కడా కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తులో ట్యాక్స్ పేయర్స్ కాలేదు. అందుకని ట్యాక్స్ పేమెంట్ అనేటటువంటిది రాష్ట్రాలకి కేంద్రాలకి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేటటువంటి సందర్భంలో ఇటువంటి ఆస్తి పన్నులు పేమెంట్ చేయటం అనేటటువంటిది సకాలంలో పేమెంట్ చేయటం అనేటటువంటిది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కలెక్ట్ చేసినటువంటి బకాయిలన్నీ కూడా ఇవాళ పేమెంట్స్కి ఉపయోగపడేటటువంటి అంశంగా ఉండేటటువంటి ఏర్పాట్లు. అందుకని మొత్తం వడ్డీని మాఫీ చేయటమే కాకుండా ఎవరైనా కనుక వడ్డీతో కనుక పేమెంట్ చేస్తే దాన్ని వచ్చే సంవత్సరం మినహాయించుకునేటటువంటి ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందో తప్పనిసరిగా దాన్ని ఆహ్వానించాలి. ఇవే కాకుండా మరికొంత డిస్కౌంట్ రూపంలో వారికి ఆఫర్ చేస్తూ ఈవెన్ రిజిస్ట్రేషన్ ఖర్చుల మీద కూడా ఎంతో కొంత డిస్కౌంట్ రూపంలో ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాన్ని కూడా ఆలోచించాలి. అందుకని ఇవాళ ఏదైతే ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ కానీ లేదా వాటర్ కలెక్షన్స్ కానీ ఇళ్లకు వెళ్ళి కలెక్ట్ చేసినప్పుడు వచ్చేటటువంటి రికవరీ ఆ రకంగా వదిలిపెడితే వచ్చేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఈ ట్యాక్స్ పేమెంట్లు కూడా మీ దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా తప్పనిసరిగా ఆస్తి పన్ను బకాయిలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వారి ఇళ్లకే వెళ్ళి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కనుక చేపట్టిన రోజున తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఆదాయ వనరులు పెంపొందించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఈ ఆస్తి పన్ను మీద వడ్డీని మాఫీ చేయాలనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా ఆహ్వానించాల్సినటువంటి నిర్ణయం. ఎవరైతే బకాయిలు ఉన్నారో ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటుని ఉపయోగించుకుని సత్వరమే మార్చి 31 లోపల ఆ రకమైనటువంటి పేమెంట్స్ చేసిన రోజున కొంత వడ్డీని మినహాయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆస్తి పన్ను పేమెంట్ చేసేటటువంటి వ్యక్తులకు కూడా
కొంత ఉపయోగకరంగా ఉండేటటువంటి ఆలోచన కూడా దాన్ని చేయవచ్చు దాన్ని.